కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి సీఎం అయిన కాంచి మీ ఊరికి ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఏమేమి పథకాలు మీ ఊరు పొందింది చెప్పండి. మాకేం పొందలేదయ్యా. ఇందిరా మిల్లు అన్నాడు, ఇందిరా మిల్లు ఇవ్వలేదు. ఇంతవరకు వాళ్ళు వస్తలేరు, ముగ్గు పోతలేరు, సర్వే లేదు. మొన్న తిరుమలగిరి కాట వచ్చి ఏమైనా నలుగురికో ఐదుగురికో రేషన్ కార్డులు పంచిండట, పోయిండట. ఆ కార్డులు కూడా లేవు. 4000 పింఛన్ అన్నాడు, పింఛన్ కూడా లేదు. రైతులు ఇబ్బంది పడి చస్తున్నారు. రైతు బంధు అన్నాడు, మొన్న ఒక్కనాడు ఒక్కరికి వేసిరో ఏమో, అది ఇంతవరకు లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంత అధ్వానం లేదమ్మా, ఈ ప్రభుత్వం తప్ప. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి పొందారు? కేసీఆర్ ప్రభుత్వం పాలు పొంగినట్టు పొంగినాయి. సంసారం అంటే పచ్చగా ఏడ చూసినా వాన, నీళ్లు, మడుగులు, పచ్చాపలు, చేపలు పట్టుకుంటోడు బతికిండు, వ్యవసాయం చేసుకుంటోడు బతికిండు, గొర్రెలు కాసుకుంటోడు బతికిండు, గొడ్ల కాసుకుంటోడు బతికిండు. ఆయన లేకుంటే ఈ ప్రభుత్వం ఆగమాగం తల్లడిల్లిపోవురు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం పని చేయలేదు. కేసీఆర్ చేసిన పనులే అభివృద్ధి. దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు ఆయన వచ్చి మాకు అన్నం పెడతాడని మా నమ్మకంతో ఉన్నాం. మళ్ళీ వస్తాడు, మళ్ళీ రప్పిస్తాం, ఆయన కోటేస్తాం, గెలిపిస్తాం. మేము అభివృద్ధి పొందుతాం. మా పనులు మాకైతే వ్యవసాయదారులు బతుకుతారు, మందులు తాగి సావరు. ఆడపిల్లల కట్నం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, చిన్నపిల్లల కిట్టు లేదు, దవాఖానకు పోతే విలువలు లేవు. అవన్నీ చూడురి. అన్నీ చూసినాక ఆలోచించి మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుందాం. మనం ఓడిపోవద్దు, కట్టి కట్టాలి, కంకణం కట్టాలి మళ్ళీ అన్నకు మనం. నేను అన్న మాటలకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.